కాంగ్రెస్ మత రాజకీయం, అందుకే ప్రజలు తిప్పికొట్టారు. జీవన్ రెడ్డిని అనవసరంగా ఇరికించారు. మత రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని, మైనార్టీ వర్గం తప్ప ఇతరులు ఎవరు ఓట్లు వేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను విస్మరించి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎక్కువని, ఇక్కడ నియోజకవర్గానికి 4 చైర్మన్ పదవులు ఇచ్చారని తెలిపారు. ఆ పెద్ద మనిషి జీవన్ రెడ్డిని నిజామాబాద్కు తీసుకొచ్చి అనవసరంగా ఇరికించారని వ్యాఖ్యానించారు. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమాజానికి చేసిందేమీ లేదని, ఆఫీసర్లను బెదిరిస్తున్నారని విమర్శించారు. సొంత ఫ్యాక్టరీలను డెవలప్ చేసుకుంటున్నారు తప్ప చెరుకు ఫ్యాక్టరీ తెరిపించాలన్న ఆలోచన లేదని దుయ్యబట్టారు. ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డి ఓటుకు రూ. 200 పంచారని, రేవంత్ రెడ్డి పంపించిన డబ్బులో 70% వీలే కాజేశారని అరవింద్ ఆరోపించారు. కాంగ్రెస్ వైఫల్యాలతోనే బీజేపీకి ఎక్కువ సీట్లు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఐక్యత లేదు. వామపక్షాలకు అన్యాయం చేసింది. హైదరాబాద్ మీద ఆశలు పెట్టుకోకుండా ఏపీ రాజధానిపై చంద్రబాబు ఫోకస్ పెట్టాలి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యాలే బీజేపీకి ఎక్కువ సీట్లు తెచ్చిపెట్టాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ఐక్యత లేదని, వామపక్షాలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి కాంగ్రెస్కు తప్పు చేసిందని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చిన స్థానాల్లో ఓడిపోయారని వివరించారు. ఏపీలో ఎవరికి అంతుపట్టని ఫలితాలు వచ్చాయని, జగన్ మీద ఉన్న వ్యతిరేకత ఎన్డీఏ కూటమికి కలిసి వచ్చిందని చెప్పారు. గెలిచిన చంద్రబాబులకు, పవన్ కళ్యాణ్లకు అభినందనలు తెలియజేశారు. మోదీకి చంద్రబాబు, నితీష్ కుమార్ లేకపోతే ప్రధాని ఉండవద్దని ఎద్దేవా చేశారు. కేంద్రం వద్ద చంద్రబాబు నాయుడు ఖచ్చితమైన ప్రతిపాదనలు పెట్టాలని, విభజన హామీలు నెరవేర్చుకోవాలని సూచించారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేలా కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలని హితవు పలికారు. హైదరాబాద్ మీద చంద్రబాబు ఆశలు పెట్టుకోకుండా ఏపీ రాజధానిపై ఫోకస్ పెట్టాలని సూచించారు.